ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారండి. ఈవెంట్ హారిజాన్, సింగులారిటీ, స్ట్రింగ్ థియరీ, స్టాండర్డ్ మోడల్. ఇలాంటి పదాలు మీకు ఎప్పుడు న్యూస్ లో కనిపిస్తూ ఉంటాయి. ఇవి దేనికి సంబంధించిన పదాలు? ఓకే, ఒకటి ఇవి యూనివర్స్ కి సంబంధించిన పదాలా, యూనివర్స్ అబ్జర్వేషన్, యూనివర్స్ అండర్స్టాండింగ్ కి సంబంధించిన పదాలా? రెండు, ఈ టర్మ్స్ సోలార్ అండ్ లూనార్ ఎక్లిప్స్ కి సంబంధించిన టర్మ్సా? మూడు, ఇవి ఎర్త్ యొక్క ఆర్బిట్స్ లో శాటిలైట్స్ ని విడిచిపెట్టే మెథడ్సా, అంటే వాటి పేర్లా? లేకపోతే ఇది భూమి మీద లివింగ్ ఆర్గానిజమ్స్ యొక్క పుట్టుక గురించి ఎక్స్ప్లెయిన్ చేసే పదాలా అని అడుగుతున్నారండి. ఆన్సర్ ఏంటండి చెప్పండి. ఆఫ్లైన్ లో ఆన్సర్ వస్తుంది. అబ్జర్వేషన్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది యూనివర్స్. అబ్జర్వేషన్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది యూనివర్స్. అక్కడ అన్ని పదాలు తెలియక్కర్లేదు, ఒకే ఒక్క పదం, ఒక్క పదాన్ని బేస్ చేసుకుని ఆన్సర్ చెప్పొచ్చు, అదే సింగులారిటీ. ఎవ్రీ టైం మనం యూనివర్స్ గురించి మాట్లాడేటప్పుడు, యూనివర్స్ యొక్క ఆరిజిన్ థియరీస్ గురించి చెప్పేటప్పుడు మనం మాట్లాడే మాట సింగులారిటీ. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్న విశ్వం అంతా కూడా, యూనివర్స్ అంతా కూడా ఒక సింగిల్ పాయింట్ నుంచే వచ్చింది అని చెప్పి జార్జ్ లెమైటర్ అలాగే ఎడ్విన్ హబుల్ వీళ్ళిద్దరూ కూడా అదే పాయింట్ ని చెప్పారు. దాన్ని బేస్ చేసుకునే మనకి బిగ్ బ్యాంగ్ థియరీ మనం చదువుతాం. బిగ్ బ్యాంగ్ థియరీలో ఈ పాయింట్ చాలా క్లియర్ గా చెప్తామండి. సింగులారిటీ, ఒక పాయింట్ నుంచి మనం చూస్తున్న ఇంత పెద్ద యూనివర్స్ కూడా సింగిల్ పాయింట్ నుంచే వచ్చింది. సింగిల్ పాయింట్ ఎక్స్ప్లోజన్ జరగడం వల్ల, ఒక బిగ్ బ్యాంగ్ అనే ఎక్స్ప్లోజన్ జరగడం వల్ల వచ్చిందని చదువుతారు. సో ఆ సింగులారిటీ అనే ఒక్క పదం చాలండి ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి. ఓకేనా? సింగులారిటీ అనే పదం ఎర్త్ యొక్క, అదే ఈ యూనివర్స్ యొక్క ఆరిజిన్ గురించి చెప్పే పదం నాన్న. సో దాన్ని చదువుకుంటే దాన్ని బట్టి ఆన్సర్ ఈజీగా చెప్పొచ్చు అనమాట. ఓకే, అందరికీ తెలుసుంటారు సింగులారిటీ. ఒక్కసారి జస్ట్ మినిమం యూనివర్స్ ని ఎప్పుడు చదివినా కూడా ఈ పదం తెలిసే ఉంటుంది నాన్న. ఓకేనా?